ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. మా ముట్టాల గ్రామం ఆత్మకూరు మండలం 2008 రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఇద్దరికి ల్యాండ్లెస్ పూర్ పీపుల్ అయినటువంటి పెద్దక్క సాకే ముత్యాలమ్మకి 5 ఎకరాలు అసైన్మెంట్ కమిటీలో పాస్ చేసి గవర్నమెంట్ బుక్కరా సముద్రం పిలిపించి అప్పుడు దివాకర్ రెడ్డి గారు మినిస్టర్ చేతుల మీదుగా పట్టా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అదే రోజు స్కెచ్ కూడా ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ 2022 వరకు మామిడి చెట్లు వేసి మామిడి చెట్లన్నీ నీళ్లు లేక ఎండిపోయి ఆ ఊర్లో బతకడానికి కష్టమై అనంతపురం వచ్చి బతుక్కుంటా ఉంటే 2023లో బయట సముద్రం కేశిరెడ్డి అనే అతను దౌర్జన్యంగా భూమిలోకి ఎంటర్ అయ్యాడు. భూమిలోకి ఎంటర్ అయిన తర్వాత మాకు తెలిసి మేము మా ఆడపిల్లలు మా వాళ్ళు పోతే నిర్దాక్ష్యంగా వాళ్ళని కొట్టి బయటికి పంపించి భూమిలోకి ఎంటర్ అయిపోయి భూమి సదం చేసుకొని సాగు చేస్తూ ఉన్నాడు. అప్పుడు మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ SC/ST అట్రాసిటీ కేసు ఇదో FIR కాపీ. ఆ రోజు FIR అయింది. FIR అయి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించిన దానికి కేశిరెడ్డి వెంటనే పోయి మళ్ళీ సాగు చేసి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయినాడు. ఆ రోజు నుంచి మేము భూమిలోకి పోవడానికే లేదు, భూమిలోకి పోతే కొట్టి పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి దీనికి మేము అప్పుడున్నటువంటి అందరు చుట్టూ తిరిగాము. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, తహసీల్దారు అందరూ కూడా మాకు అన్యాయం చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ దగ్గరికి వెళితే కలెక్టర్ గారు తహసీల్దార్కి స్ట్రిక్ట్లీ ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు భూమిలో 48 గంటల్లో వాళ్ళు భూమిలోకి ఇడిసల్లా, వీళ్ళు జినైను ఆన్లైన్లో ఉన్నారు, పట్టాదారు పాస్బుక్లు ఒరిజినల్స్ ఉన్నాయని చెప్పాడు. అంతకంటే ముందు మేము ఒక కంప్లైంట్ ఇచ్చాము పోలీసు వారికి, ఆత్మకూరు పోలీసులకి. ఆత్మకూరు పోలీసులకు ఒక కంప్లైంట్ కేశిరెడ్డి మీద ఇస్తే, అయ్యా మా భూమి ఇట్లా పలాను బయట సముద్రం కేశిరెడ్డి గారు ఆక్యుపై చేసుకొని మన భూమిలోకి రానికోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపిస్తూ ఉన్నాడు, దానిపైన చర్యలు తీసుకున్నాం నేను కంప్లైంట్ ఇస్తే, మేము ఇచ్చిన కంప్లైంట్ మీద SI గారు తహసీల్దార్కి లెటర్ పెట్టాడు. వీరు ఇట్లా పలానా కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ మాకు తెలియజేయండి అని ఇస్తే, దీన్ని బేస్ చేసుకొని SI గారు ఇచ్చినటువంటి ఒక ఏదైతే అడిగాడో దానికి సమాధానంగా తహసీల్దార్ గారు ఇదో ఇచ్చారు. కేశిరెడ్డి అనే వ్యక్తి పక్కా ఫోర్జరీ డాక్యుమెంట్లు, కేశిరెడ్డి దౌర్జన్యంగా భూమిలోకి ఎంటర్ అయి పీక్కున్నాడు, జినైన్ పెద్దక్క ముత్యాలమ్మే, జినైన్ వీళ్ళే అని చెప్పి తహసీల్దార్ గారు ఇచ్చారు. దీనిపైన SI గారు కేశిరెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము ప్రొటెక్షన్ కోరితే మాకు ప్రొటెక్షన్ ఇగిపోగా కేశిరెడ్డి మనుషులందరినీ లోపలికి ఇడిచి మా మనుషులందరినీ బయట పెట్టి మొత్తం మా కుల సంఘాల లీడర్లు అందరూ వచ్చారు. వీళ్ళంతా దళిత సంఘాల లీడర్లే. మాకు సపోర్ట్గా వస్తే మొత్తం అందరినీ ఈవెందో మీడియాని తీసుకొని వస్తే మీడియా సమక్షంలో అన్న నిష్పక్షపాతంగా సర్వే జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుందని మీడియాని తీసుకొని వస్తే SI గారు కనీసం మీడియాని కూడా అలో చేయలేదు. అంటే ఎవరికి న్యాయం చేస్తున్నారు SI గారు? అసలు ఇన్నిసార్లు తిరిగినాం మేము. ఎవరైతే SI గారు అడిగిన దానికి సమాధానం తహసీల్దార్ గారు ఇస్తే దీనిపైన చర్య తీసుకోకుండా కేశిరెడ్డిని ల్యాండ్లోకి రమ్మని, కేశిరెడ్డి భూమే లేదాడా, కేశిరెడ్డిని ల్యాండ్లోకి ఇచ్చి ఆడ కేశిరెడ్డిని ఎంటర్ చేసి ఇది చేస్తూ ఉన్నారు. ఇదెక్కడ న్యాయం? మేము మాకు ప్రొటెక్షన్ అడిగి మాకు న్యాయం చేయమని మేము కోరితే అక్కడికి వచ్చి పోలీసులు మొత్తం కేశిరెడ్డికి సపోర్ట్గా మాట్లాడి చేస్తే ఇంకా మేము ఎవరిని అడగాల? సర్వే కేశిరెడ్డి తహసీల్దార్ని బెదిరిస్తూ ఉన్నాడు, నువ్వు ఎట్లా సర్వే చేస్తావు చేయని మా ముందరే బెదిరిస్తూ ఉన్నాడు, పోలీసుల సమక్షంలో బెదిరిస్తూ ఉన్నాడు. మేము దాదాపు 6 నెలలు సంవత్సరం క్రితమే ఎవరైతే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సుంతమ్మ మేడం గారి దగ్గరికి వెళ్ళాము, మా బాధ చెప్పుకొని అర్జీ రూపంలో ఇచ్చినాము. ఆమె RDOకి రాసింది, అన్నీ మా దగ్గర ఉన్నాయి ఎవిడెన్సు, అవి కూడా చూపిస్తాను నేను. RDOకి రాస్తే RDO వరకు చర్య తీసుకోలేదు. ఫైనల్గా లాస్ట్ కలెక్టర్ దగ్గర పోయి మా గోడు వెళ్ళిపోసుకుంటే కలెక్టర్ గారు స్ట్రిక్ట్గా తహసీల్దార్కి చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో 48 అవర్స్లో వీళ్ళు భూమి ఉంది, జినైన్ వీళ్ళు అన్నీ ఉన్నాయి, మీరు ఏం చేస్తారో వీళ్ళు భూమిలో 48 అవర్స్లో వీళ్ళు భూమిలో ఉండాలంటే ఇప్పుడు కొలిసేకపోతే ఆడ కొలియకుండా అడ్డుపడి రకరకాల ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నారు. బాగా పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వలేదు. కాబట్టి దీన్ని SP గారు సీరియస్గా తీసుకొని మెన్నును పంపి
మాకు ప్రొటెక్షన్ ఇచ్చి మేము భూమిలోకి పోయేటట్టు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఏదైతే గొడదిండ్ల విలేజ్లో ఉందో టీడీపీ వైఎస్ఆర్ కలిసిపోయి దళితులకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి. ఇదేం న్యాయం అసలు? వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేశవరెడ్డి వైఎస్ఆర్ పార్టీ అతను నేను ఎమ్మెల్యే అనుచరుడని దౌర్జన్యంగా కొట్టి మా వాళ్ళని భూమిలోకి ఎంటర్ అయినాడని మేము పోయి ఎమ్మెల్యే గారికి లెటర్ ఇస్తే ఈరోజు ఎమ్మెల్యే గారు సొంత బంధువు అయినటువంటి గొడదిండ్లో ఉన్న కృష్ణమూర్తి గారు ఈరోజు బాలాజీ పేరు చెప్పి ఈరోజు ఆడొచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. 100 మందిని పిలుచుకొని వచ్చి మమ్మల్ని ఆడ లోపలికి పోనీకుండా ఎంటర్ కానికుండా చేస్తూ ఉన్నాడు. దయచేసి ఎమ్మెల్యే గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇంతవరకు పైటాల రవి గారు బతుకున్నంత వరకు ఎస్సీలకు ఎక్కడే కానీ అన్యాయం జరిగిన చరిత్ర లేదు, ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మీరు మీ హయాంలో మీరు అరికట్టి దళితులకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాము. మీరు దళితులు న్యాయం చేసి మా భూమి మాకు ఇప్పించకపోతే మేము దళితులంతా ఈ జిల్లాలో ఏకమై పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఇక్కడే మందు తాగి విషం తాగి చావడానికి కూడా సిద్ధంగా ఉన్నామే తప్ప మేము భూమి వదులుకుంటే కదా సిద్ధంగా లేము. మేము మూఢనమ్మకంగా మేము వెరీ వెరీ సీరియస్గా చెప్తున్నాం. 2023 నుంచి కేశవరెడ్డి కొట్టి భూమిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి అయిపోయి మేము ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే అదే కేశవరెడ్డిని భూమిలోకి పంపించి భూములతో సదనం చేసి భూమిలో చెట్లు నాటి అన్నీ చేస్తూ ఉంటే రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ అడ్డు చెప్పలేకపోయారు. ఇప్పుడు మేము భూమి లేకపోతా అంటే భూములు మాకు అడ్డం వస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. ఇదెక్కడ న్యాయము? ప్రభుత్వం నిరుపేదలకు భూమి అట్లా తప్పుడు ఇవ్వకూడదు. ఎందుకు ఇచ్చింది భూమి అసలు? ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా నేను నేతృత్వంలో ఉన్నామా? అసలు బయట సముద్రం కేసీరెడ్డి అందరూ భూమే లేదాడ. వేరే చోట భూములు దండిగుండి అదే రెవెన్యూ భూములు దాదాపు 20-25 ఎకరాలు 30 ఎకరాలు భూములు ఉన్నాయి అతనికి. అట్లాంటి కేసీరెడ్డి వచ్చి దౌర్జన్యంగా మా భూమి లాక్కొని మా భూమి తీసుకుంటా ఉంటే ఈరోజు పోలీసులు కేసీరెడ్డిని ఇస్తారు, వాటికి కేసీరెడ్డి మనుషులను ఇస్తారు. నన్ను ఒకరిని ఇంకో పిల్లల్ని పంపించి ఎవరినే కానీ మాకు సంబంధించిన మా లీడర్లు ఎవరు వచ్చినా కానీ అలౌ చేయకోకుండా ఉన్నారు. అంటే నేను పోతా అంటే పోలీసులు నన్ను లోపలికి పంపించడం. నేను సార్ అక్కదారా నేను పోలీసులు రిక్వెస్ట్ చేసిన కానీ పంపించడం నన్ను లోపలికి. జీ పెద్దక్కని ఎవరైతే ఉన్నారు ఈ పాప మా చెల్లెలు ఈ బాబుని ఇడుచుకోకుండా నా బాబు సార్ నేను అక్కదారు పాస్ ఇప్పుడే కాదు ఎప్పుడు పోలీసు నాకు న్యాయమే జరగలే. ఎన్నిసార్లు ఇచ్చినానో నాకే తెలీదు, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినానో ఎన్నిసార్లు పోయినాను పోలీసు. ఇప్పుడు మీ మీడియాని ఎందుకు రమ్మన్నాం? న్యాయం జరుగుతుంది, మీడియా ఉంటే మీడియా సమక్షంలో జరిగితే న్యాయం జరుగుతుందని మీ మీడియాని పిలిస్తే ఎస్ఐ గారు నిర్దాక్షిణ్యంగా మీడియాని అలౌ చేయడు. మీడియా ఉంటే మీడియా సమక్షంలో న్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు ఎస్ఐ గారికి ఏమి ఇబ్బంది, మీడియా వస్తే ఏమి ఇబ్బంది అంటే మీరు కుమ్మక్కాడారు, మీరు వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు కాబట్టి మీరు మీడియాని అలౌ చేయడం లేదు, మా మనుషులను మా దళిత లీడర్లను అలౌ చేయడం లేదు. మీరు ఎట్లనే మీ కమ్మల్ని అందరినీ అలౌ చేస్తున్నారు అక్కడ. కాబట్టి మేము ఎస్పీ గారిని ఒకటే కోరుతున్నాము, ఆత్మకూరు ఎస్ఐ గారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి, లేదంటే మేము ఎంతగానో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజుపై మేము ఎస్పీ గారిని అన్ని దళిత సంఘాలు ప్రజా సంఘాలు తీసుకెళ్ళి ఎస్పీ గారిని కలుస్తాము. ఎస్పీ గారితోనే మేము న్యాయం చేయాలని మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాము, కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాము. మా భూమి మాకు కొలిసిలా, మా భూమిలోకి మమ్మల్ని వదలాల. ఈరోజు బయట సముద్రం కేశవరెడ్డి మా ముందులే పోలీసు వాళ్ళ ముందులే చంపుతారని అంటున్నాడు. ఆల్రెడీ ఆడపిల్లలు కొట్టాడు, కేసు ఉంది, కేసు పెండింగ్ ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. మళ్ళీ కేశవరెడ్డి భూమే లేకపోతాడా? కేశవరెడ్డిని ఎందుకు అలౌ చేశారు అక్కడ? మీరు కుమ్మక్క కాకపోతే కేశవరెడ్డిని ఎందుకు అలౌ చేశారు? హక్కుదారులు పక్కన పెట్టేసి హక్కుదారులని ఎంటర్ కానికోకుండా కేశవరెడ్డిని ఎంటర్ చేసినారు. ఇదేనా న్యాయము? కాబట్టి దళిత ప్రజా సంఘాలుగా మేము దళితులైనటువంటి మా భూమి మాకి తహసీల్దార్కు న్యాయబద్ధంగా వచ్చి కొలుస్తూ ఉంటే అతను కూడా అడ్డంకులు సృష్టించినారు, అతను కూడా భయభ్రాంతులు చేస్తున్నాడు కేశవరెడ్డి. పోలీసుల సమక్షంలోనే జరిగింది అది. కాబట్టి మాకిచ్చింది ఈరోజు కొలతలేసి మాకిచ్చిన దాంట్లో దళితులకు ఇచ్చిన మేము ఆల్రెడీ మా దాంట్లో 2 ఎకరాల 60 సెంట్ల భూమి శ్మశానానికి పోయింది అని వాళ్ళు వచ్చినారు ఆడ. ఇంకా మా భూమి ఎక్కడుందాడా? కాబట్టి మీడియా మిత్రులు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం,
మేము కలెక్టర్ గారిని కలుస్తాము, ఎస్పీ గారిని కలుస్తాము. మేము ఎస్పీ దగ్గరికి పోయి కలెక్టర్ దగ్గరికి పోయి మా బాధ మా గోడు ఆల్రెడీ విన్నవించుకున్నాము, మళ్ళీ మరోమారు విన్నవించుకుంటాము. మేము ఒకటే ఈ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి సునీతం మేడం గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, దయ ఉంచి మీ బంధువులంతా కృష్ణమూర్తి గారు గురదీన్లో ఉండే బంధువులంతా మాజీ విఆర్ఓ గారు అందరూ మీ పేరు చెప్పి బాలాజీ పేరు చెప్పి అందరూ ఎంటర్ అయ్యి మనుషులు తీసుకొని వచ్చి మా మీదకి దౌర్జన్యంగా వచ్చినారు. కాబట్టి చరిత్రలో ఎప్పుడే కానీ పరిటాల కుటుంబం దళితుల మీదకి వచ్చింది లేదు, ఇప్పుడు వస్తూ ఉండరు. వాళ్ళు దయ ఉంచి వాళ్ళని కట్టడి చేయండి. ఎమ్మెల్యే గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఎవరైతే ఉండారో మాది భూమి కాదంటే మాది భూమి కానీ నిరూపిస్తే మాకు అవసరం లేదు, మేమే స్వచ్ఛందంగా తప్పుకుంటాము. ఇంతవరకు మేము పరిటాల కుటుంబం అంటే దళితులంటే పరిటాల కుటుంబాన్ని నమ్మిన వ్యక్తులు మేమంతా. దళిత సంఘాలు ప్రతి ఒక్కరు అదే విధంగా అనుకుంటాం. ఎవరన్నా కానీ పరిటాల కుటుంబం అంటే దళితులకు న్యాయం చేస్తారని మేము నమ్మిన వాళ్ళము. ఈరోజు మాకు మీ కుటుంబ సభ్యులు వచ్చాడా, మీ పేరు చెప్పాడు, మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ కుటుంబ సభ్యులను కట్టడి చేసి మీరు మీ నిజాయితీ నిరూపించుకోవాలని మేము మీకు చేతులైతే నమస్కరించి చెప్తా ఉన్నాం. మాకు ఇద్దో దీపావళి ఒరిజినల్స్ ఇచ్చారు. ఇంకోటి ఇచ్చినప్పటి నుంచి 2022 వరకు ఉన్నాం. 2022 వరకు ఉన్నాం. మొత్తం ఉంది, ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. స్టిల్ టుడే చూడండి, ఆన్లైన్లో మేమే ఉన్నాము. ప్రొటెక్షన్ కల్పించలేకపోతున్నారంటారా? ఈరోజు మీ సమక్షంలో ఏం జరిగింది చెప్పండి. మీరే ప్రత్యక్ష సాక్షులు. మిమ్మల్ని ఎందుకు అలౌ చేయలేదు, మీడియాని ఎందుకు అలౌ చేయలేదు? ఇప్పుడు ప్రెసిడెంట్ ఇప్పుడు కానీ నేను పోరాడడం అంటే నేను బాబు మమ్మల్ని ఇద్దరమో ఒకసారి వెంటే కేసు బండి దాన్ని అడ్డుకుండా పోయింటే ఆడుంటే నన్ను నూకేసి నేను భయపడి ఏం చేయలేక వచ్చినాను. నేను అక్కడ పోలేక ప్రతిసారి పోలీస్ స్టేషన్కే పోతాను, సార్ ఇది పరిస్థితి, ఇది చేయండి సార్. వాళ్ళు ఏం చేసుకుంటే ఎప్పటికైనా నీదే భూమి, నీకే వస్తుంది, నువ్వు ఎప్పుడు పిలిస్తే మేము అప్పుడు పలుకుతాము అన్న వాళ్ళు. కానీ అసలు అటు ఒకరోజు పోయి కానీ ఈ రోడ్ లేకపోయి ఇట్లా ఎన్ని కోపస్ వచ్చినారు. మా మొర తట్టుకోలేకపోయి అర్ధంక పోయి మళ్ళీ రివర్స్ ఎన్నికి వచ్చినారు అక్కడ పోయి చెప్పులేక. అట్లా ఎన్నోసార్లు మొర పెట్టుకున్నాను సార్. నేను ఒక్క చోటు కాదు, ఎస్పీ ఆఫీస్కి 3 సార్లు 4 సార్లు ఎస్పీ ఆఫీస్కి కానీ పోయినాను. ఈ ఎంఆర్ ఆఫీస్కి లెక్కలేదండి, ఆర్డీఓ ఆఫీస్కి లెక్కలేదు. ఇక్కడ నేను పోయినాను అని నా బాబు నేను ఎన్నేళ్ళు తిరిగినా నాకే తెలుసు. నేను చాలా ఇబ్బంది పడినాను, నన్ను చాలా ఇబ్బంది నరకం చూపించినారు నాకైతే. వస్తారు నాకు కనీసం రామ్మా వస్తామంటావు, రావు నువ్వు సర్వే చేపిస్తావు అంటారు, నాకు అక్కడ నిలబెడతారు. ఏదో సినిమాలో లాగా ఇట్లా ఫోటో తీస్తారు, ఉప్పామా అయిపోయింది అంటారు, అక్కడ ఫోన్ చేసి వెళ్ళిపోతారు. మేము కలెక్టర్ చెప్పుకోవాలమ్మా, నేను ప్రతిసారి కలెక్టర్ ఆఫీస్కి చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి, రా అంటారు, నిలబెడతారు, ఇట్లా ఫోటో తీస్తారు, అయిపోయింది ఉప్పమ్మా. వాళ్ళు ఎవరు మేమేం చేయమంటాం? సర్వే సార్ ప్రతి వాళ్ళు. హైకోర్టు ఆర్డర్ ఉంది చూడండి, హైకోర్టు ఆర్డర్ ఉన్నా కానీ ఇంప్లిమెంట్ చేయడం లేదు. డేట్ చూడండి, హైకోర్టులో ఎప్పుడు వేసాను, ఎప్పుడు వచ్చిందో హైకోర్టు ఆర్డర్, ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదంటే, హైకోర్టు ఆర్డర్ని కూడా కేర్ చేయలేదంటే ఇంకా రెవెన్యూ వాళ్ళు పోలీసులు ఏం చెప్పాలో చెప్పండి. ఎవరిని అడగాల? మేము 10 నుంచి 20 సార్లు మేము పీజీఆర్ఎస్ పెట్టినాము, 10 నుంచి 20 సార్లు మేము అర్జీలు ఇచ్చాము కలెక్టరేట్లో. 4-5 మంది కలెక్టర్లు మారిపోయినారు. ఇప్పుడున్న కలెక్టర్ నిజంగా చేతులు ఇచ్చి మొక్కల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు, 100కి 100 రూపాయలు చేసినారు. కానీ ఇక్కడికి వచ్చేదానికి క్షేత్రస్థాయిలో వచ్చేదానికే ఒక పక్క మీడియాని ఎంటర్ చేయరు, మాకు రక్షణ కల్పిరు. కేసీరెడ్డి ఎవరైతే మమ్మల్ని కొట్టి భూమిలోకి దౌర్జన్యంగా ఎంటర్ అయినటువంటి దౌర్జన్య పర్యటనకి ఈరోజు పోలీసులు కొమ్మగాస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరుగుతుందని నేను ఆశించుకుంటాను, లేదంటే ఖచ్చితంగా ఈ అమరావతి విషయం దాకా చచ్చిపోతాను సార్. నేను తిరిగిబట్టి ఎన్నో బాధలు పడినాను, నేను చాలా ఇబ్బంది పడినాను. నాకు వచ్చిన సత్యం ఒక ఆడదానికి రాకూడదు, ఖచ్చితంగా నేనైతే చచ్చిపోతాను ఈసారి నాకు న్యాయం జరగకపోతే. మేడం సునీత మేడం కానీ నేను ఇదే రిక్వెస్ట్ చేసి చెప్పుకుంటాను, మా ఆయన నాకు చెప్పులు తీసుకొని మేము బతుకుంటాం, మేము కూలి పని చేసుకొని బతుకుంటాము. మేమేమి పోయి ఆ టౌన్లో మేము పెద్ద సహకారం కదా సార్. మా ఆయన బస్ స్టాండ్ కట్టుకు చెప్పులు కుడతాడు టౌన్లో కాడ. మా బాధ ఎన్నో అప్పులు చేసుకున్నాను సార్, నేను తిరిగి అప్పులు చేసుకున్నాను ఇప్పటికీ. ఇది దయచేసి సునీత మేడం కానీ చెప్తాను, రిక్వెస్ట్ చేస్తాను మేడం, నాకు దయచేసి నాకు న్యాయం చేయించట మీరన్నా. నా పేరు నెరమెట్ల ఎల్లన్న, డిస్టిక్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు. ప్రధానంగా ఆత్మకూరు మండలంలో మన గొరిదిండ్ల గ్రామానికి సంబంధించిన ముట్టాల గ్రామానికి సంబంధించిన గొరిదిండ్ల పొలంలో
వాళ్ళకి ల్యాండ్ ఇచ్చినారు. సాకే ముత్యాలమ్మ తర్వాత పెద్దక్క అనే ఇద్దరు దళిత మహిళలకు వాళ్ళ ఊరు పేదవాళ్ళు. అప్పుడు 2008లో అప్పుడు భూ పంపిణీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు భూ పంపిణీ 5వ భూ పంపిణీలో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించి నిరుపేదలైనటువంటి వాళ్ళందరికీ భూ పంపిణీ ఎస్సీ ఎస్టీలకి చేయడం జరిగింది. దాంతోపాటు డిఏఆర్డిఎస్ నెంబర్ 17, 14, 17గా ఉంది. ప్రధానంగా ఒక్కసారి అసైన్మెంట్ భూమి ఎవరికైతే ఎస్సీ ఎస్టీలకి కేటాయించబడుతుందో కేటాయించినప్పుడు ఆ భూమిని ఇతర ఆక్రమణకు కానీ లేదా అమ్ముకోవడానికి కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఎస్సీలకి ఇచ్చిన భూమిని ఎవరు దాన్ని దురాక్రమణ చేసినా లేదా ఆక్రమించుకున్నా వాళ్ళకే చెందే విధంగా చట్టం చెప్తుంది. అయితే ఈ గ్రామంలో గొర్దిన్ల గ్రామంలో చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఎస్సీలు కేశవరెడ్డి అనే ఆయన సాగు చేసుకుంటున్న భూమిని బలవంతంగా వాళ్ళని రానియకుండా చేసి వాళ్ళు సాగు చేసుకుంటుంటే ఆ గ్రామానికి కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు పట్టణానికి వలస వెళ్ళి ఆడ జీవనం చేస్తూ ఆటి నుంచి వచ్చి సాగు చేస్తుండే క్రమంలో వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళని భూమిలోకి రానియకుండా చేసినారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దళిత కుటుంబం హైకోర్టు, తర్వాత జిల్లా కోర్టు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉంది. మేము కూడా 2023లో మా దృష్టికి వస్తే అప్పటికప్పుడు వచ్చి ఇక్కడున్నటువంటి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ భూములు ఎవరైతే ఆక్రమించున్నారో ఆ కేశవరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కుటుంబము నిరంతరం పోరాటం చేస్తుంది. ఆ కుటుంబానికి మేము మద్దతుగానే ఉంటున్నాం. అయితే ఇప్పుడు మొన్న జరిగిన కలెక్టర్ దృష్టి తీసుకుపోతే ఇమ్మీడియట్లీ ప్రధానంగా ఆ భూమి అసైన్మెంట్ భూమి ఎస్సీలకు సంబంధించింది. వేరే వాళ్ళు ఆక్రమిస్తే కూడా వాళ్ళు అక్కడి నుంచి తొలగించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని కలెక్టర్ ఆర్డర్ జారీ చేస్తే ఈరోజు అక్కడికి వెళ్ళి సర్వే చేయాలని చెప్తే అక్కడున్నట్టు పోలీస్ యంత్రాంగం పోలీసులు కూడా రెవెన్యూ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలా. రికార్డు ఎవరి పేరు మీద ఉందో ఆ రికార్డు మేరకే వాళ్ళు సర్వే చేయాలా. అట్లా కాకుండా బలవంతుల వైపు వెళ్ళి వాళ్ళని రానియకుండా దళితులకు ముందే మాకు నోరు తర్వాత భయము నోరు ఉండదు, అడగడానికి కూడా మాకు శక్తి లేకుండా పోతుంది. అలాంటి వాళ్ళ కోసం కనీసం ఎవరైతే విక్టిమ్ బాధితురాలు ఉన్నారో ఆ భూమి హక్కుదారులు ఉన్నారో ఆమెను కూడా లోపలికి వెళ్ళనీయకుండా ఏం సర్వే చేస్తారో అర్థం కావడంలే. అందుకే మేము ఒకటే చెప్తున్నాము, ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా ఆయనకు నోటీస్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఆ భూమిని ఖాళీ చేయించే బాధ్యత ఆయనకుంది. అదేవిధంగా నీకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు మెన్ తక్కువైతే డిఎస్పీ గారికి తెలియజేసి వాళ్ళ ద్వారా ఎక్కువ ఫోర్స్ వచ్చి ఖచ్చితంగా దళితులకు చెందే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా రెవెన్యూ వాళ్ళకి పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లేని పక్షంలో పెద్ద ఎత్తున రేపు సోమవారం జరిగే పీజీఆర్ఎస్లో మేము దిగ్బంధం చేసి ఎస్పీ గారికి కూడా ఆ సంబంధిత పోలీస్ స్టేషను హౌస్ ఆఫీసర్ మీద పటిష్టమైన చర్యలు తీసుకొని ఆయన్ని అవసరమైతే విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే ఆయన డ్యూటీ నుంచి తప్పించి వేరే ఆఫీసర్ని ఎండార్ చేసి మాకు ఈ దళితులమైన మమ్మల్ని భూమిలోకి పోయే విధంగా చర్యలు చేపట్టాలి. లేకపోతే రేపు మళ్ళీ తర్వాత ఎస్సీ కమిషను స్టేట్ ఎస్సీ కమిషను ఈ జిల్లాకు రాబోతోంది 21వ తారీఖు. ఆ రోజు కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కుటుంబానికి కూడా ఎస్పీ గారు పోలీస్ ప్రొటెక్షన్ కూడా కలిగజేయాలని చెప్పేసి బందోబస్తుని నియమిస్తూ వాళ్ళకి రక్షణ కల్పించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇచ్చే వివరణ తీసుకొని రేపు జరగబోయే కార్యక్రమానికి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ కుటుంబం ఖచ్చితంగా భూమిలోకి వెళ్ళే తీరాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో దళితుల యొక్క ఉద్యమ కార్యాచరణని తొందరలో ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్లు తెలియజేస్తున్నాం. జై భీమ్.